హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పండు మిరగాయతో పప్పు అండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళాలని ఫాస్ట్గా ఇంట్లో పనులు ఏమీ అవ్వనప్పుడు ఇలాంటి పప్పు బాగా ఉపయోగపడుద్ది. ఇదిగోండి పండు మిరగాయ పచ్చడి అండి, నిలవ పచ్చడి. దీంతోనే మనం పప్పు చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ముందుగా పప్పు వండి పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. వండుకున్న పప్పులో ఈ పండు మిరగాయ పచ్చడి వేసుకోండి. మీరు ఎంత పులుపు ఎంత కారం తినగలగారో అంతే వేసుకోండి. వేసుకొని బాగా ఎనుపుకోండి. ఉప్పు ఏమి వేయొద్దు, అన్నీ పచ్చళ్ళలోనే ఉంటాయి. పప్పుకి తిరగమాత పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఈ పప్పులో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇంకో తిరగమాత, ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసాను. ఉల్లిపాయ మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయట్లేదు. అలాగే కొంచెం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం ఇంగువ, అలాగే కొంచెం పసుపు. బాగా ఫ్రై అవ్వనియండి. పోపు ఫ్రై అయింది కాబట్టి ఇదిగో ముందుగా పప్పు వండి దాంట్లో పచ్చడి వేసి ఎనుపుకున్నాము కదండి, అది వేస్తున్నాను. ఇదిగోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. 2 minutes మగ్గ పెట్టేసి ఆపేసేయండి గ్యాస్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.